హాయ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ టు లావణ్యాస్ వరల్డ్. ఈరోజైతే బెల్లం సున్నుండలు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే తొక్కతో ఉన్న మినప్పప్పు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. చూడండి, లో ఫ్లేమ్లోని ఫ్రై చేసుకుంటే కొంచెం రెడ్గా అయ్యేటట్టు అవుతుంది. అదో చూడండి, రెడ్గా కొంచెం అయింది కదా, అప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ రెండోసారి మళ్ళీ ఫ్రై చేస్తున్నాను. ఒకేసారి ఫ్రై చేస్తే కొన్ని ఫ్రై అవుతాయి, కొన్ని ఫ్రై అవ్వవు, కాబట్టి కొంచెం కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇదిగో బెల్లం తీసుకున్నాను. బెల్లంనేమొచ్చి క్రష్ చేసుకోవాలన్నమాట. ఆ రెండు ఫ్రై అయిన తర్వాత బియ్యం, అంటే ఓన్లీ మినపప్పు అయితే చాలా సాఫ్ట్గా కొంచెం నోట్లో తింటుంటే అంటుకుపోయేటట్టు ఉంటుందండి. అందుకని కొంచెం రైస్ కూడా వేసుకోవాలి, కొంచెమే వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని బెల్లం కూడా అదిగో అలాగా చేసుకోవాలండి, క్రష్ లాగా చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత అది మొత్తం ఫ్రై చేసేసుకొని చల్లారినంత వరకు ఉండి ఆ తర్వాత పౌడర్ చేసేసుకోవాలండి. పౌడర్ చేసుకున్న తర్వాత అదిగో బెల్లం కలిపేస్తున్నాను చూడండి. ఎక్కువైతే మిల్లుకి ఇవ్వచ్చండి, మేమైతే ఓన్లీ హాఫ్ కేజీ తీసుకున్నాము. అందుకని మిక్సీలోనే చేసేసాను పౌడర్ కింద. ఇక్కడ కొంచెం బెల్లము అక్కడక్కడ కొంచెం ముక్కలుగా ఉండిపోయి అది ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ జిఆర్బి నెయ్యి తీసుకున్నాను. కొంచెం వేడవ్వాలన్నమాట. కొంచెం వేడైన తర్వాత మనం ఆ పిండిలో వేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇంకేంటి, ఉండలుగా చుట్టేసుకోవాలి. కొంచెం వేడిగా ఉంటుంది, అలా కలిపేసుకుంటే. మాకైతే ఇక్కడ ఇంకా నెయ్యి కొంచెం చాలలేదు, మళ్ళీ తెప్పించి మళ్ళీ వేసాను నెయ్యి. ఇక్కడైతే అదిగో ఉండలు వచ్చేస్తున్నాయి. పిల్లలకి పంచదారతో అది పెడితే బాగోదు కదండి, దగ్గు అది వచ్చేస్తుంది కదా. అందుకని బెల్లంతో చేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలైనా తినొచ్చు, పెద్దవాళ్ళైనా తినొచ్చు. హెల్త్కి అది చాలా మంచిది కాబట్టి ట్రై చేశానండి సున్నుండలు. ఇది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే షుగర్తో కన్నా బెల్లంతోటే బాగుంటుంది. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.